హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 59వ శ్లోకం అంటే 8వ అధ్యాయం 14వ శ్లోకం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నారంటే, అనన్యచేత అచంచలమైన మనస్సు గలవాడు, చంచలత్వం లేదు, అచంచలం, సతతం ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే, నన్ను స్మరించుతూ ఉంటే, స్మరతి నిత్యశః నిత్యం నిత్యం స్మరించు, నేను నీకు చాలా దగ్గర అవుతాను, నువ్వు నన్ను చాలా దగ్గరగా చేరుకోగలుగుతావు. ఎంత సులభ, చూడండి ఏమంటున్నారు, తస్యాహం సులభ, తస్య అహం సులభ, తస్య అతనికి, అహం నేను, సులభ చాలా సులభంగా లభిస్తాను. అంటే మన ఏకాగ్రత ఎంత రేంజ్లో ఉంటే అచంచలంగా మనసుని గ్రిప్లో పెట్టుకోవాలి, మనసుని కట్టడి చేసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ధ్యానం అనే ప్రక్రియ చేస్తే తిరుగు లేకుండా మనసుని కంట్రోల్ చేస్తాం. ఇలా పెడితే దీన్ని చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర అంటామండి. అంటే ఈ థంబ్ ఇండెక్స్ ఫింగర్ టచ్ అయ్యి సర్కిల్ ఫార్మ్ అయింది అంటే మనసు పరిపరి విధాల బయటికి పోకుండా ఉంటుంది అని అర్థం. ఇలా పెట్టుకొని ఓం అంటూ ప్రాక్టీస్ చేస్తే మూలాధారం నుంచి మీ శక్తి సహస్రారం వరకు వచ్చేస్తుంది. తిరుగు లేకుండా మీ ధ్యానం కుదురుతుంది. అలా ధ్యానం కుదిరినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం దొరుకుతుంది. ఇదే ఇప్పుడున్న యువతకి చూడండి, అచంచలంగా ఒక ఏ సబ్జెక్టు మీద అయితే ఉందో ముందే డిసైడ్ చేసుకోవాలి కదా. నేను ఇంజనీర్ని అవ్వాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలి, నేను గ్రూప్ 1 సర్వీసెస్ అవ్వాలి. ఇలా ముందు డిసైడ్ చేసుకుంటే దాని మీదే అచంచలమైన దీక్షతో తిరుగు లేకుండా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ సబ్జెక్టు ప్రసన్నం అవుతుందండి. ఆ సబ్జెక్టు ఇంకెక్కడికి పోదుగా. ప్రతిరోజు నిత్యం చేయాలి కదా. ఎలా చేయాలి? అచంచలమైన దీక్షతో, చంచలత్వం లేకుండా ప్రతిరోజు తస్యాహం సులభ, అది నీకు సులభతరం అయిపోతుంది. నిత్యయుక్తస్య యోగినః, క్రమము తప్పకుండా నీ సబ్జెక్టు మీద కాన్సన్ట్రేట్ చేస్తే సబ్జెక్టు నీ వశం. సబ్జెక్ట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో ఎగ్జామ్ ఏముందండి, అలా వెళ్ళి అలా రాసి వచ్చేస్తాం, అంత ఈజీగా వస్తుంది. సబ్జెక్ట్ మీద ఆ రేంజ్ కాన్సన్ట్రేషన్ కావాలండి. ఎంతకీ నాకు మార్కులు కావాలి అని పేరెంట్స్ కానీ, అరే పక్కనోడు అలా, ఈ కంపారిజన్లకి స్వస్తి పలకండి. ఒకటి కోసం కాదు, నా కోసం నేను ఏం చేస్తున్నాను అని స్టూడెంట్ ఆలోచించాలి. నా కొడుకు కానీ నా కూతురు కానీ, యువత అంటే ఏంటండి, యువతి యువకులు కలిపి యువత అంటున్నాం. ఆ యువతకి వృత్తి విద్యా కోర్సులు కానీ, దాంట్లో అభివృద్ధి చెందడం కానీ ఎలా చెందాలో నేర్పించండి. దాని గురించి ఇంట్లో ప్రతిరోజు ఒకసారి 5 నిమిషాల పాటు భోజనం అందరూ కూర్చొని చేశారు అంటే మాటలు వస్తాయండి. అప్పుడు మొబైల్స్ ఉండకూడదు, మొబైల్స్ పక్క రూమ్లో పెట్టేసి భోజనానికి అందరూ కూర్చోండి. చక్కగా 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట మాట్లాడుకుంటే చాలా లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడే అవసరం పడుతుంది. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీలోంచి అచంచలమైన దీక్షతో కూర్చొని చదివితే సబ్జెక్ట్ మీ వశమవుతుంది. సబ్జెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో మీ కెరీర్ గోల్ తిరుగు లేకుండా సాధిస్తారు. సాధన ముఖ్యమండి. ఆ సాధన చెయ్యాలంటే దీక్ష ముఖ్యం. ఆ దీక్ష యోగం ద్వారానే జరుగుతుంది. హరే కృష్ణ.